రాష్ట్రంలో కరువు పనులు లేవు, వ్యవసాయ పనులు కూడా లేవంటూ కూలీలు ఆవేదన చెందారు. రాష్ట్రంలో ఎటు చూసినా కరువు తాండవిస్తోందని చెప్పారు. 123వ రోజు పాదయాత్రలో షర్మిలను కూలీలు కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. నందిగామ నియోజకవర్గం నుంచి గూడెం మాధవరం పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న షర్మిలను కూలీలు కలుసుకున్నారు. తమ బాధలు ఇలా చెప్పుకున్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవారని, కూలీ పనులు కూడా బాగా ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు మహిళలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోజుకి 7 గంటల కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు 7 గంటలు కాదు, కనీసం 3 గంటలు కూడా ఇవ్వట్లేదు సరిగా. అసలు కరెంటు సరఫరా సరిగా ఇవ్వట్లేదు. మెయిన్ దాని తగ్గట్టు గిట్టుబాటు ధర లేదు. ఎకరాకు వచ్చేసి కౌలు అయితే పెట్టుబడి అయితే 1,00,000 రూపాయలు అవుతుంది. ఇక్కడికి మొత్తం మొక్క పెంచి మొత్తం పంట అయిపోయేసరికి కనీసం కూలీలతో సహా కూడా 1,00,000 రూపాయలు రావట్లేదు. దానికి తగ్గట్టు ఈ గిట్టుబాటు ధర లేకపోవటం మరి ఆందోళనకరంగా ఉంది. రాజన్న బిడ్డ వస్తుందని తెలిసి కూలీ పనులు కూడా వదిలేసి చూడ్డానికి వచ్చామని తెలిపింది నాగలక్ష్మి. కరువు పనులు కూడా సరిగ్గా జరగట్లేదు. అక్కడి నుంచి ఇక్కడికి 100 రూపాయలు పోతే 6 గంటల 30 నిమిషాలకు పోతే సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి 2 గంటలు అవుతుందండి. వచ్చేది 100 రూపాయలు. ఆ 100 రూపాయల కోసం ఇంత దూరం రావాల్సి వస్తుంది. కానీ ఊళ్ళో కరువు పని సరిగ్గా జరిగితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. సరుకులు అన్ని నిత్యావసరాల వస్తువులు మొత్తం పెరిగిపోయినాయి. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా బాగా జరిగింది మాకు. ఇప్పుడు జగనన్న రావాలి, మాకు ప్రభుత్వం రావాలని ఎక్కడో ఉన్నప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళం కూడా మేము కూలి ఆపైనా మాలే మాకు మీరు పంపించండి లేకపోలేదని మేము వచ్చేసి అక్కడ కలిసేసి అది. రైతు కూలీలకు షర్మిల ఒక్కటే హామీ ఇస్తున్నారు. రాజన్న రాజ్యం వచ్చే వరకు ధైర్యంగా ఉండండి అని. తమ గ్రామానికి రోడ్డు కూడా లేదంటూ నందిగామ నియోజకవర్గంలోని వీరన్నపేట మహిళలు షర్మిల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు వేయించాలని ప్రాధేయపడ్డారు. కూలీలు కూడా షర్మిలకు తమ అవస్థలు చెప్పుకున్నారు. మహిళలు నందిగామ నియోజకవర్గంలోని వీరన్నపేటకు చెందినవారు. రాజన్న బిడ్డ వచ్చిందని తెలిసి తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చారు. తమ గ్రామానికి ఉన్న దీర్ఘకాలిక సమస్యను తీర్చమని ప్రాధేయపడ్డారు. రోడ్లు వస్తాయి, రోడ్ల మీద బస్సులు వస్తాయి, ఇల్లులు వస్తాయి, ఇళ్లతో పాటు బాత్రూమ్లు కూడా వస్తాయి. అమ్మ ధైర్యం ఉండండి, జగనన్నను ఆశీర్వదించండి. పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న షర్మిలను వృద్ధులు వచ్చి కలుస్తున్నారు. వృద్ధుల కష్టం చూసి షర్మిల చలించిపోయారు. మండే ఎండలను కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు. రాజన్న రాజ్యం కోసం తమ అడుగులు అని చెప్తున్నారు.